Hey guys, welcome back to my channel. Welcome back to with one more interesting vlog. Already thumbnail చూసారు కదా, బేబీ బాయ్ గర్ల్ జెండర్ రివీల్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి హాస్పిటల్కి వచ్చాను. బేబీ మూమెంట్స్ లేవని చెప్పేసి సడన్గా హాస్పిటల్కి అయితే వచ్చాను నేను. సో హాట్ వాటర్ అది ఇచ్చి నన్ను అబ్జర్వేషన్లో అయితే పెట్టారు. ఇంకా మూమెంట్స్ లేవని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా ఫార్మాలిటీస్కి తీసుకెళ్తున్నారేమో అని అనుకున్నాను, బట్ అది ఎంతకీ ఆపరేషన్ థియేటర్ అనమాట, నాకు తెలీదు. లాస్ట్లో నేను కార్తిక్ని రా అని పిలుస్తున్నాను, కానీ నర్స్ చెప్పింది రావద్దు అనేసి. కనీసం ఒకసారి పిలవండి అన్నా కూడా నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా నేను ఆల్రెడీ థియేటర్కి వెళ్ళిపోయాను. బేబీ బాయ్ అమ్మాయి అనుకున్నారా అబ్బాయి అనుకున్నారా, నాకైతే బాయ్ పుట్టాడు. నేను చాలా హ్యాపీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ. ఇంకా ఎంత హ్యాపీ అంటే ఇంకా ఇక్కడ నేను డెలివరీ అవుతుంది నాకు. కార్తిక్ ఏమో వాళ్ళ మమ్మీ వాళ్ళందరికీ కూడా, అత్తమ్మ వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి బేబీ బాయ్ అని చెప్పగానే ఇంకా కేకలు అరుపులు ఇంకంత అరిచేసారంట. ఇంకా ఎందుకంటే ఈగర్లీ వెయిటింగ్ అనమాట బేబీ బాయ్ గురించి. అండ్ మా ఇద్దరు అక్కలకి కూడా ఆడపిల్లలే, వాళ్ళకి ఆడపిల్లలే, ఇద్దరికి ఆడపిల్లలే, మేము కూడా ఆడపిల్లలమే. ఇంకా నేను బేబీ బాయ్ని కన్నాను. చాలా హ్యాపీ అనమాట అందరం కూడా. ఆ రోజు నైట్ కార్తీక్ అంతా పడుకోకుండా ఆపరేషన్ అయ్యింది నాకు. ఇంకా నేను లేవలేని పరిస్థితి తెలిసిందే కదా. సో నేను వీడియో తీసాను అనమాట, ఫోన్ నా పక్కనే ఉంది. ఇంకా నేను వీడియో తీసాను అనమాట. నైట్ అంతా పడుకోలేదు, బేబీతోనే అంటే బుడ్డోడితోనే ఆడుకుంటూ ఉన్నాడు. అంటే సడన్గా జరిగిపోయింది కదా. డేట్ 14th ఇస్తే నాకు 13th జరిగింది డెలివరీ. సో ఇంకా బయటికి రాగానే బుడ్డోడితో ఇంకెంత ఆడుకున్నాడంటే నైట్ అంతా ఆడుకున్నాడు. నాకు సీ సెక్షన్ అయింది కదా, నాకేమో భయంగా ఉన్నాను అనమాట. అంటే ఏంటో తెలియని భయం, ఇంకా ఏమైపోతుందా ఏంటి అన్న ఫీలింగ్ అనమాట. అదంతా కూడా ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకంటే చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. బట్ డోంట్ చూసినప్పటికీ పెయిన్ అంతా ఏమైపోయిందో తెలియదు. చాలా హ్యాపీ అనమాట. నైట్ అంతా కూడా నిద్రపోదాం అనుకునేసరికి ఇంకెక్కడ వచ్చింది, ఇలా కళ్ళు మూసేసరికి బుడ్డోడు ఏం చేస్తున్నాడా అన్న ఇది వచ్చేసింది. ఇంకా నా దగ్గరికి తీసుకురావడం, తనేమో అక్కడ చైర్లోనే కూర్చుని ఆడిపించడం, వాడేమో కొత్తగా ఉంటుంది, ఎక్కడ చూస్తున్నాడో వాడికి కూడా తెలియట్లేదు. ఇంకెంత హ్యాపీ అంటే ఆ నైట్ అంతా మేము జాగారం చేసాం అనమాట. బుడ్డోడితోని పడుకోలేదు, అస్సలు పడుకోలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పడుకున్నాం. ఇంకా బుడ్డోడు పడుకున్న తర్వాత పడుకున్నాము. ఇంకా కార్తిక్ అయితే ప్రపంచంలో కార్తిక్ ఒక్కడికే కొడుకు పుట్టాడు ఏమో అని అనిపించింది నాకు. అంత కేరింగ్గా చూసుకుంటున్నాడు. కాలు ఇలా బయటకు వచ్చిన, చెయ్యి ఇలా బయటకు వచ్చిన అంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అనమాట నైట్ అంతా కూడా. మేబీ అందరూ తండ్రులు కూడా ఇలాగే ఉంటారేమో అని అనిపించింది నాకు. ఇంకా చూసారా మా బుడ్డోడు ఎలా ఉన్నాడు, కామెంట్ చేయండి. ఇప్పుడైతే 6th month బుడ్డోడికి వీడియోస్ అన్నీ కూడా నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. చాలా అంటే చాలా క్యూట్గా పుట్టాడు అనమాట. ఇంకా 2nd monthలో బాగా నీరు అది లాగేస్తుంది అని చెప్తారు కదా. సో అలాగ అయిపోయాడు, సన్నం అయిపోయాడు. తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయాడు. సో అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, మా బుడ్డోడిని చూద్దురు కానీ. అండ్ ఇక్కడ చూసారా 3.25 kgsలో పుట్టాడు, బాగా హెల్తీగా పుట్టాడు. అండ్ దేవుడి దయ వల్ల జాండీస్ కూడా రాలేదు. ప్రతి చిన్నపిల్లలకి జాండీస్ ఉంటాయి, బట్ చిన్నోడికైతే అంత ఎక్కువగా చూపించలేదు. సో నేనైతే ఆపరేషన్ అయ్యింది నాకు, జస్ట్ అప్పుడే తీసుకొచ్చారు. బుడ్డోని చూపించండి అని అడిగాను. సో చూపించారనమాట నాకు. నా ఫింగర్ పట్టుకున్నాడు, చూసారా. నాకు ఇంకా ఏం మాట్లాడుతున్నానో తెలీదు. ఆపరేషన్ థియేటర్లో మ్యామ్ ఆపరేషన్ చేస్తుండగానే ఏంటేంటో మాట్లాడేస్తున్నాను నేను పిచ్చిగా. అంటే కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఇంకా బుడ్డోడిని చూసేసరికి బేబీ బాయ్ని ఇలాగా డాక్టర్ నాకు ఇట్లా చూపించగానే అమ్మా ఎంత హ్యాపీ మ్యామ్ అసలు అని చెప్పేసి ఆవిడతో మాట్లాడేస్తున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేస్తున్నాను. ఇంక బుడ్డోడితో ఏంటేంటో మాట్లాడేస్తున్నాను. ఇంక ఏంటమ్మా చిన్నమ్మ అనుకుంటూ మాట్లాడుతున్నాను. మేమంతా కూడా చాలా హ్యాపీ. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఇగ్నోర్ చేయండి. అండ్ వీడియో వచ్చేసి నేను
సరిగ్గా తీసుకోలేకపోయాను. అంటే ప్లాన్ లేదు, అప్పుడు హడావిడిగా ఉంటుంది కదా నాకు డెలివరీ రోజున. సో మామూలుగా తీసేసాము. సో సరిగ్గా కనిపించకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోండి. న్యూ పేరెంట్స్ కదా మేము, అంటే మాకు అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయన్నమాట. చిన్నోడిని చూస్తూనే ఉండాలనిపించేది మాకు. ఏం చేస్తున్నాడా, పడుకున్నాడా, అంటే మా పక్కనే ఉండేవాడు. ఏం చేస్తున్నాడా, పడుకున్నాడా, ఎలా చూస్తున్నాడు అన్నంత ఇదిలోనే ఇంకా అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ రోజు నన్ను లేపారనమాట. లేపి కొంచెం 2-3 అడుగులు అది వేయించి కూర్చోబెట్టారు. నాకు బాగా గ్యాస్ పెయిన్ అది పట్టేసింది. పొట్టంతా కూడా నొప్పి నొప్పిగా ఉందన్నమాట. నేను అసలు నడవలేకపోయాను. చాలా అంటే చాలా సఫర్ అయిపోయాను సి సెక్షన్లో. అంటే బాగానే జరిగింది, కాకపోతే ఆ పెయిన్ అది నేను తట్టుకోలేకపోయాను. ఎప్పుడైతే మొత్తం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మొత్తం అంతా దిగిపోతుంది కదా, తర్వాత నుంచి నాకు ఎంత పెయిన్ అంటే నేను ఎంత భరించానంటే నిజంగా ఇంకా అరుపులు, కేకలు, ఇంక ఏడుపు, పెయిన్ అది తగ్గడానికి. కాకపోతే తర్వాత చిన్నోడు నా పక్కనే ఉన్నాడు. అంటే స్టార్టింగ్ చిన్నోడిని సరిగ్గా చూసుకోలేకపోయాను. పెయిన్ వల్ల, నాకు ఏడుపు వల్ల నేను అసలు ఏం చేస్తున్నానో ఏంటో కూడా నాకు ఏం అర్థమయ్యేది కాదు. తర్వాత అంత నొప్పి అది తగ్గిన తర్వాత కొంచెం అప్పుడు చిన్నోడిని దగ్గరికి తీసుకోవడం, ఆడిపించడం, ఆడుకోవడం అట్లా జరిగింది. సో ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.